రాజకీయాలంటే పార్టీలలో ఉండేవారే కాకుండా, డబ్బులున్నటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి సీట్లివ్వడం అన్నటువంటిది గత 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత విడిపోయినటువంటి రాష్ట్రంలో జరుగుతానే ఉంది. అంతకుముందు మేధావులను తీసుకొస్తే, ఆ పైన ఈ తరహాలో తీసుకురావడం ప్రారంభమై అది కొనసాగుతా ఉంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా కొత్త పరిణామాలు రాబోతున్నాయి. అనేక మంది రాబోతున్నారు. కొత్త మొఖాలకు అవకాశం రాబోతుంది. అస్సలు రాజకీయం సంబంధం లేని మహిళలు కూడా రాజకీయాల్లోకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు 33% రిజర్వేషన్. అట్లాగే సీట్ల సంఖ్య పెంపు. ఈవెన్ మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఉన్నటువంటి కౌన్సిలర్‌లు, కార్పొరేటర్ పదవులకి కూడా సంఖ్య పెంచేస్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. తద్వారా అక్కడ ఛాన్సెస్ పెరుగుతాయి. అలాగే మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులో ఛాయిస్‌లు పెరుగుతాయి. ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతది. ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరుగుతది. ఎందుకంటే ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలున్నాయి కాబట్టి 45 ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. ఇప్పుడు 263 అయితే ఇది కూడా దగ్గర దగ్గరగా ఇంకొక 50% అంటే 45లో 50% అంటే 22, 23 పెరుగుతాయి. తద్వారా ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతది. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరుగుతది. ఇప్పుడు మనకు ఆంధ్రాలో 11 రాజ్యసభ సభ్యులున్నారు. ఇంకొక 5 పెరుగుతారు. 16 దాకా వస్తారు. ఇట్లాగా అనేక మంత్రుల సంఖ్య మామూలుగా 10% ఉండాలి. ఇప్పుడు 175 ఉంది కాబట్టి 17-18 మంది మాత్రమే ఉండాలి. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో అది 263 అంటే 26, 27 మంది మంత్రులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా అనేక మందికి కొత్త అవకాశాలు రాబోయే రోజుల్లో కనబడబోతున్నాయి.